హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సినిమా మస్తీ మిడ్ క్లాస్ లైఫ్ వెళ్ళిన యాడ్ టికెట్స్. మన నిప్పు నాగరాజ్ చూశాను. ఆ, మెగాస్టార్ చిరంజీవిని పెట్టుకుని అల్లు అరవింద్ ఎలా ఎదిగాడని. ఓకే అని చెప్పింది ఓకే, దానికి నేను ఒప్పుకున్నా. చిరంజీవిని హీరోగా లాంచ్ చేస్తూ శుభలగ్నం అని ఒక సినిమా తీశాడు. అది సూపర్ డూపర్ హిట్. చిరంజీవికి ఏకంగా ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. దాని తర్వాత హీరో అని ఒక సినిమా తీశాడు. అది అట్ట ఫ్లాప్. అమ్మాయికి మొగుడు ఎవరికి మొగుడు సూపర్ ఇండస్ట్రీ హిట్. పసివాడి ప్రాణం ఇండస్ట్రీ హిట్. చిరంజీవి చేసిన ప్రతి సినిమాకి, అంటే తన బ్యానర్లో కాకుండా అవుట్డోర్స్ బ్యానర్లో సినిమాలు చేస్తే అన్ని సినిమాలు తను వన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూటరు. ఒక్క చిరంజీవి యాడ్ చేసిన వాళ్ళ హోమ్ బ్యానర్లో ఒక 4, నాకు తెలిసి హీరో ఒకటి ఫ్లాప్, హీరో ఒకటి, అభిన అభిలాష ఒకటి ఫ్లాప్. ఆ- ఆరాధన ఆరాధన రాజశేఖర్ చిరంజీవి వీళ్ళు యాడ్ చేసిన సినిమా అది ఫ్లాప్ అయింది. దాని తర్వాత ఆష్కి గూండారాజ్, ఇది గ్యాంగ్ లీడర్ మూవీ హిందీలో రీమేక్. దాని తర్వాత జెంటిల్ మ్యాన్ మూవీ, ది జెంటిల్ మ్యాన్ మూవీతో రీమేక్ చేశారు. ఆష్కి గూండారాజ్ హిట్ అయింది, ది జెంటిల్ మ్యాన్ ఫ్లాప్ అయింది. దాని తర్వాత అన్నయ్య, మాస్టర్ 2 సూపర్ డూపర్ హిట్స్ అతని అకౌంట్లోనే వచ్చాయి. చూడాలని ఉంది మూవీ. హిట్లర్ మూవీస్కి ఘరానా మొగుడు, అసలు రోడీ అల్లుడు సినిమాకి తమ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటరు. బాగా లాభాలు ఆశించాడు చిరంజీవితోనే సినిమాలు చేసి. మధ్యలో కొన్ని హిందీ సినిమాలు కూడా తను చేశాడు. కోల్కతా మెయిల్ చూడాలని కోల్కతా మెయిల్గా తీశాడు హిందీలో. అశ్విని దత్, అల్లు అరవింద్ కలిపి తీశారు సినిమా. అట్ట ఫ్లాప్ అయింది ఆ సినిమా ఫస్ట్ ఫోకస్లో సినిమా పోయిందని చెప్పి వెళ్ళిపోయారు. ఒక బీర్ బాటిల్ కొంచెం తాగి ఇద్దరు. దాని తర్వాత ఆ లాస్ని కూర్చుకోవడానికి తెలుగులో పెళ్లి సందడి అని ఒక మూవీ తీశాడు. అది చాలా చిన్న బడ్జెట్. ఎంత బడ్జెట్ అంటే ఒక 86 lakhsలో ఆ సినిమా ఫినిష్ అయిపోయింది. శ్రీకాంత్ హీరోగా పెట్టి 86 lakhsలో తీసిన సినిమా ఫస్ట్ రిలీజ్లో 12 కోట్లు వసూలు చేసింది. రిలీజ్లో 12 కోట్లు వసూలు చేసింది. ఇదే సినిమాని విజయ్ని పెట్టుకొని తమిళ్లో రీమేక్ చేశాడు. అక్కడ సూపర్ డూపర్ హిట్ సినిమా. ఈసారి అశ్విన్ దత్ కాదు ప్రొడ్యూసర్, కె రాఘవేందర్ రావు, అల్లు అర్జున్ కలిపి తమిళ్లో తీశారు ప్రొడ్యూసర్స్గా. సూపర్ డూపర్ హిట్ అది. దాని తర్వాత మళ్ళీ స్ట్రైట్ గీతా 2A బ్యానర్ పెట్టి ఏది చిన్న సినిమాలు, సెకండ్ హీరో పాషస్, హీరో నానితో చేశాడు భలే భలే మొగడపై. సూపర్ డూపర్ హిట్ అది. దానికి వంశీ, మారుతి, బన్నీవాసు కలిపి చేశారు. సూపర్ డూపర్ హిట్ అది. దాని తర్వాత బన్నీవాసు బ్యానర్లోనే మళ్ళీ తీసిన గీతా గోవిందం, అది చాలా పెద్ద హిట్. వాళ్ళ అబ్బాయితో తీసిన కొత్త జంట మూవీ యావరేజ్గా ఆడింది. దాని తర్వాత ఈ హీరోలు విష్ణు వీళ్ళందరూ ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. 100%లో చాలా పెద్ద హిట్. కానీ తన కొడుకు పోరు తట్టుకోలేక బద్రీనాథ్ అని సినిమా తీశాడు. ఉన్న 34 పళ్ళు రాలిపోయాయి. అండ్ ఇండస్ట్రీలో 235 సెంటర్స్లో 100 days అనేది 20 సెంటర్స్ కావాలనిపించి అల్లు అరవింద్ వేసుకున్నాడు. బట్ సినిమా ఆడింది 210 సెంటర్స్లో 100 days ఆడింది. కావాలని 20 సెంటర్స్ ఎక్కువ పెంచేసి 25 సెంటర్స్ పెట్టాడు. అది రాజమౌళికి నచ్చలే. తన స్టాఫ్కి చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టమంటే 2 సార్లు వెజ్ బిర్యానీ పెట్టాడు. 2 సార్లు వెజ్ బిర్యానీ పెడితే కావాలని షూటెడ్ బాగా లైట్ చేశాడు. లాస్ట్లో అర్థమైంది ఏంటంటే చికెన్ బిర్యానీ పెట్టమంటే వెజ్ బిర్యానీ పెట్టారని కావాలని రాజమౌళిలో చేశాడని తెలిసింది. నెక్స్ట్ డే అందరికీ చికెన్ బిర్యానీ పెట్టించాడంతా. లాస్ట్ క్లైమాక్స్లో శ్రీహరి అంటాడు, నేను వెళ్ళిపోతున్నాను వచ్చి రిక్వెస్ట్ చేసుకొని. ఆ షాట్ కావాలని 3 days తీశాడు రాజమౌళి.
చికెన్ బిర్యానీ తన స్టాఫ్ పెట్టేంత వరకు తన గ్రాఫిక్ డైలాగ్స్ అన్నీ చూసి ఈ సినిమా మనం ఎవరికి అమ్మద్దు, వైజాగ్లో మనము ఇక్కడ ఓన్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం. పెట్టింది 36 crores, సినిమా వసూలు చేసింది 76 crores, అంటే 40 crores ప్రాఫిట్ సినిమా మీద వచ్చింది. బద్రీదాన్ మీద పెట్టి తీస్తే మొత్తం లాస్. ఆ లాస్కి రికవర్ చేసిన మూవీ సరైనోడు ధ్రువ 51. ఆ 2 మూవీస్ కలిపి ఆ లాస్కి రికవర్ చేసాయి ఇప్పటివరకు. అండ్ బొబ్బిలి సింహం, బాలకృష్ణ నటించిన వంశధారకుడు, బాలకృష్ణ నటించిన భరసింహారెడ్డి, నరసింహానాయుడు, నరసింహారెడ్డి. ఈ సినిమాలకి డిస్ట్రిబ్యూటర్ అండ్ ఇంక్లూడింగ్ సింహ, లెజెండ్, అఖండ మూవీస్ కూడా తన వన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూటర్గా ఉంటూ సక్సెస్ రేట్ని ఎంజాయ్ చేసుకుంటూ గీతా 2A బ్యానర్లో అప్కమింగ్ హీరోస్తో సినిమాలు చేస్తున్నాడు. తను 100%లో కూడా మంచి హిట్ అయింది. చాలా క్యూష్ హిట్ పెట్టినాక 4 crores ప్రాఫిట్లోకి వచ్చాడు ఆయన. నిప్పు నాగరాజు తెలిస్తే ఇన్ఫర్మేషన్ తీసుకుని చెయ్యి. లక్కీగా ఏంటంటే హిందీలో ఇంకో హిట్ కూడా తను అన్ఎక్స్పెక్టెడ్గా మిస్ అయ్యాడు. ఈ కోల్కతా మెయిల్ పోయింది కదా, అప్పుడు రామ్ గోపాల్ వర్మ కంపెనీ అనే స్క్రిప్ట్ అశ్విన్ దత్కి చెప్పాడు. అశ్విన్ దత్ అప్పుడు అల్లు అరవింద్ని అడిగాడు, వద్దు నాకు 15 crores కోల్కతా మెయిల్లో పోయాయి, నేను సినిమా ఇన్వెస్ట్మెంట్ చేయండి అన్నాడు. అనడంతో ఆ సినిమాని రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో కంపెనీ తీశాడు. చాలా పెద్ద హిట్. వీడు 15 crores పోగొట్టుకుంటే అంతకు 15 crores రెట్టింపు సంపాదించుకున్నాడు కంపెనీ సినిమాతో. అలా మిస్ అయింది. కె రాఘవేంద్రరావు అల్లు అరవింద్ నిర్మాతగా ఒక సినిమా వచ్చింది, పరదేశి అని. అది డిజాస్టర్స్. పరదేశి అనే మూవీ డిజాస్టర్స్. మళ్ళీ కన్నడలో ఒక సినిమా తీశాడు ఓం సాయి హీరోగా పెట్టి. అది సూపర్ హిట్ అయింది. దాని తర్వాత తెలుగులోనే శ్రీకాంత్తో పెళ్లి సందడి తర్వాత పెళ్ళం ఊరెళ్తా అనే ఒక సినిమా తీశాడు స్వప్న, అల్లు అరవింద్ బ్యానర్లో. అది స్వప్న దత్, అంటే స్వప్న వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా, అల్లు అరవింద్ మరో ప్రొడ్యూసర్గా ఆ సినిమా చేశారు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఈసారి ఓన్గా అల్లు అరవింద్ బ్యానర్లో శ్రీకాంత్తో సినిమా చేశాడు. ఆ సినిమా ఏంటంటే ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి. అది ఫ్లాప్ అయింది ఆ సినిమా. నువ్వు తెలిస్తే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ నిప్పు నాగరాజు, లేకపోతే మేము చూసి వాళ్ళందరం ఇస్తాం. ఆయన చిరంజీవి గారితో సినిమా తీస్తూ, చిరంజీవి సినిమా ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ కొన్ని ఎకరాలు ల్యాండ్స్ కొన్నాడు ఆయన. ఫస్ట్ మా ఊళ్ళో మహానంది, ఈ ఫస్ట్ 3 films ఫ్లాప్ అయ్యాయి. మా ఊళ్ళో మహాశివుడు, అంతకుముందు తీసిన ఇంకో సినిమాలు 2 అవి ఫ్లాప్ అయినా దాంట్లో చిరంజీవి గారితో గుంజుకుని పైకి వెళ్ళాడు. ఒక సుప్రీం హీరోగా ఉన్న తన్ని విజేత మూవీతో దగ్గర చేసి చిరంజీవిలో కూడా ఇటువంటి నటుడు ఉన్నాడని బయటికి తీసిన వ్యక్తి అల్లు అరవింద్ గారు. ఎందుకు ఆయన అలా మాట్లాడుతున్నావు? చిరంజీవి మూలంగా ఆయన ఎదిగాడు, చిరంజీవి సినిమాలు చేస్తూ ఈయనే ఎదిగాడు. ఎందుకు ప్రతి దానికి ఒక నెగిటివ్ పాయింట్ని చేసి ఎందుకు ఇలా క్రియేట్ చేస్తున్నావు? నాకే అర్థం కావట్లేదు నిప్పు నాగరాజు. ఒక్కసారి సోషల్ వెబ్సైట్స్లో కనుక్కో నువ్వు, లేకపోతే గీత ఆఫీస్కి వెళ్ళి అడుగు, వాళ్ళు లెక్కలు ఇస్తారు. చూసి అప్పుడు మాట్లాడి డిసైడ్ చేయి. ఇది ఇష్టం వచ్చినట్టు వాక్, అర్థమైందా? ఇష్టం వచ్చినట్టు వాక్. బహుశా నిజంగానే కంపెనీ సినిమా అశ్విన్ దత్ గారితో టైఅప్ అయి చేస్తుంటే ఈ కోల్కతా మెయిల్కి వచ్చిన లాస్ట్ డబుల్ రికవర్గా వచ్చేది. ఆయన కోల్కతా మెయిల్ మీద 11 crores నష్టపోతే రిటర్న్ 35 crores ప్రాఫిట్ లాసించాడు కంపెనీ సినిమా చేసి హిందీలో. అర్థమైందా? తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే సైలెంట్గా ఉండు. ఆయన సినిమాలు డిస్ట్రిబ్యూషన్ కూడా చేసి సూపర్ డూపర్ హిట్స్ కొట్టాడు ఆయన డిస్ట్రిబ్యూటర్గా. అది కాదంటూ బాలకృష్ణ సినిమాలు చేశాడు, రాజశేఖర్ సినిమా అన్నా మూవీ చేశాడు, నాగార్జున సినిమా నిన్నే పెళ్ళాడతా కూడా చేశాడు. వెంకటేష్ కంటే వాళ్ళ సురేష్ హోమ్ ప్రొడక్షన్స్ ఉంది, అందులో పవిత్ర బంధన్స్ చేసి సూపర్. ఆయన నచ్చితే సినిమా డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తాడు.
ఎందుకు మాట్లాడడం తెలిసి తెలియకుండా అవుట్డోర్ ఫిలిమ్స్ కూడా ఆయన డిస్ట్రిబ్యూషన్ చేశాడు. బొబ్బిలి సింహం బాలకృష్ణది ఒక కట్ షాట్ చూసి ఈ సినిమా నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నా, ఈ సినిమా ఇస్ గోయింగ్ టు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పి బ్లాక్ బస్టర్ హిట్గా చేశారు. భాష మూవీ కథ విని చిరంజీవి రజనీకాంత్ చేస్తానని రేట్స్ చెప్తే ఒప్పుకోకపోతే ఆ సినిమాని డబ్ చేస్తే తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేసింది అయినే ఆ సినిమా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు తెలిసి తెలియని వాగుడంతా. ఒకరిని కాకపోతే ఒకరిని పెట్టుకుని ఆయన పైకి వచ్చారు. కాంతారావు రీసెంట్గా కాంతారావు 2008లో అది కేరళలో జరిగింది. నచ్చితే ఎవడైనా ఒక సినిమా డిస్ట్రిబ్యూషన్ చేశారు. అంతెందుకు గజ్ని డబ్ చేశారు, బాగానే ఆడింది. అటుపక్క హిందీలో రీమేక్ చేశారు, సూపర్ హిట్ కాలే. ఠాగూర్ మూవీ డిస్ట్రిబ్యూషన్ అయిందే, ఇంద్ర మూవీ డిస్ట్రిబ్యూషన్ అయిందే, గీతా డిస్ట్రిబ్యూషన్స్, కొడుకు మూవీస్ కూడా ఆయన డిస్ట్రిబ్యూషన్గా ఉన్నాడు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏం సాధిద్దాం నా వాగుడుతో? ఎవరికి తెలియదు. కొంచెం బాగా ఎప్పుడైనా చూసి కంట్రోల్గా ఉండి రిజల్ట్స్ తెలుసుకుని మాట్లాడను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిప్పు నాగరాజు ఒకసారి గీతా ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ అన్నీ తెలుసుకుని ఇంకోసారి పర్ఫెక్ట్గా పెట్టు. అర్థమైందా? చిరంజీవి ఒకటే తోపు కాదు, చిరంజీవి వచ్చిన తర్వాత స్పీడ్నెస్ ఎక్కువైంది. అప్పటికే ఎంటీ రామారావు ఏమన్నారు, కృష్ణంరాజు వీళ్ళని చూసిన కొంచెం విసుకెత్తికించేదని చిరంజీవి ఒక కొత్త బ్లడ్లా కంపడి తన డ్యాన్స్లు ఫైట్స్ రియల్ స్టంట్స్తో చేసి పైకి వచ్చాడు. తన హీరోగా క్లిక్ అయింది అల్లు అరవింద్ వాళ్ళ బ్యానర్లు శుభలగ్నం మూవీతో క్లిక్ అవుట్ అయ్యాడు. తను తెలుసుకుని మాట్లాడు లేదా మూసుకున్నాను. ఖైదీ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్, ఇండస్ట్రీ హిట్ జస్ట్లో మిస్ చేసుకుంది. ఖైదీ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్. వేటా మూవీ డిసాస్టర్స్. సినిమాలన్నిటికీ తన డిస్ట్రిబ్యూటర్ ఛాలెంజ్, అభిలాష ప్రతి ఒక్క సినిమాకి తను ఒక డిస్ట్రిబ్యూటరు. దాని తర్వాత సినిమాలు చేసుకున్నారు. అంత మించి అక్కడ ఏం లేదు. తెలుసుకుని మాట్లాడు లేదా సైలెంట్గా ఉండవు. ఒకసారి గీతా ఆఫీస్కి వెళ్ళి మొత్తం రిపోర్ట్ తీసుకుని ఇంకోసారి పెట్టు. నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్.